సోదరుల 500 ఏళ్ల కల అయిన రామజన్మభూమిలో శ్రీరామ మందిర నిర్మాణం, శ్రీరాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఒక్క మేడివేళ సాధ్యమైందని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్ర వారు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో సోయం బాబురావు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గోపాలకృష్ణ మఠం నుంచి ప్రారంభమైన శోభయాత్ర శ్రీరామనామంతో మారుమ్రోగింది. కన్నుల పండగగా జరిగేటటువంటి శోభాయాత్రలో పాల్గొనడానికి విచ్చేసినకు అందరికీ పేరు పేరున జై శ్రీరామ్. 500 సంవత్సరాల హిందువుల కళ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పూర్తి చేసుకున్నా. ఒకళ్ళు అంటుండే ఎట్లా కడతారు అయోధ్యల రామ మందిరం అంటుండే. ఇంకొక పార్టీ మాట్లాడుతుండే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయితే దేశం అల్లాల కల్లాలం అవుతుందని ఒక పార్టీ మాట్లాడుతుండే. దేశం అల్ల కల్లాలం అయిందా ఈరోజు? ఎవరున్నారు? నరేంద్ర మోడీ. నా హిందూ బంధువులారా, ఎందరో మంది త్యాగాల ఫలితం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆదిలాబాదు నుండి కూడా వెళ్ళినటువంటి కరసేవకులందరికీ మీ అందరి తరపున ఇప్పుడే సన్మానం కూడా పూర్తి చేసుకున్నాం. భారతదేశంలోని హిందూ బంధువులందరూ కూడా రామ మందిరాన్ని ఎప్పుడు కడతారు అనేది ఆలోచించేవారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఎల్కే అద్వానీ గారు ఆనాడు మొదటిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే తప్పనిసరిగా అయోధ్యలో రామ మందిరం కడతామని ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. దానికోసమే 500 సంవత్సరాల కళ ఇవాళ నెరవేరడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరంగా ఎవరు కూడా సాధించడం చేయరు. కానీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశంలోని ప్రతి హిందూ బంధువులందరికీ కూడా సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే అయోధ్యలో రామ మందిరము ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి 11 రోజులు అన్నం తినకుండా కేవలం నీళ్లు తాగి ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.